అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లిటిల్ ఫ్యామిలీ. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అందరికి ఫ్లూ, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ అందరికి వచ్చే ఉంటాయి కదా! స్పైసీ ప్రోటీన్ చికెన్ సూప్ చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని ఘీ ఆర్ ఆయిల్ యువర్ విష్. ఘీ వేస్తే టేస్టీగా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి సాటే చేసుకొని నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ 5 పెప్పర్స్ అండ్ 20 గార్లిక్ వేసి ఒక 5 మినిట్స్ సాటే చేసి లిడ్ పెట్టి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసి లిడ్ పెట్టి 8 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత స్టాక్ నుంచి చికెన్ పీసెస్ అండ్ ఆనియన్ వేసుకున్న స్పైసెస్ అన్ని సపరేట్ చేసేసుకొని ఆనియన్ గార్లిక్ మసాలాని మంచి ఫైన్ పేస్ట్గా చేసి మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ రిమైనింగ్ స్టాక్తో పాటు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మంచిగా మరగనివ్వాలి. ఆ తర్వాత సపరేట్ చేసుకున్న చికెన్ని షెడ్ చేసి అందులో వేయాలి. దాంతోపాటు ఏదైనా వెజిటేబుల్స్ లైక్ స్వీట్ కార్న్, క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను స్వీట్ కార్న్ వేసాను. బాయిల్డ్ స్వీట్ కార్న్ షెడ్ చేసిన చికెన్ని వేసి కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ హాట్ స్పైసీ చికెన్ సూప్ రెడీ. ఎటువంటి మైదా, కార్న్ ఫ్లోర్ లేకుండా హెల్తీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ సూప్తో పాటు ఇక్కడ కొరియాండర్ చికెన్ పలావ్ హాట్గా తింటే చాలా బాగుంటుంది. అది తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక గిన్నె తీసేసుకొని అందులో ఘీ వేసి హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి సన్నగా స్లైస్ చేసిన 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాటే చేశాక అందులో పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక జార్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మంచి గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చికెన్ వేసి 2 మినిట్స్ మంచిగా కలిపి చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యాక మిక్స్ చేసుకున్న ఆ పేస్ట్ వేసి బాగా కలపాలి. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. టెన్ మినిట్స్ తర్వాత చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది. అప్పుడు 60% కుక్ అయినట్టు. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ థిక్ కర్డ్ వేసి కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకోవాలి.
ముందు నానబెట్టుకున్న ఎనీ రైస్ 1:1.5 రేషియోలో వాటర్ వేసి రైస్ వేసి బాయిలింగ్ పాయింట్ వచ్చాక లిడ్ పెట్టుకొని స్లిమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత గార్నిష్కి కొంచెం కొరియాండర్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హాట్ స్పైసీ కొరియాండర్ చికెన్ పలావ్ విత్ రైతా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కుక్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ లిటిల్ ఫ్యామిలీ. బాయ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.